హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే, రామాపురం అనే ఊరిలో ఒక కొత్తగా డ్రైవర్ ట్యాక్స్ అన్ని ఇన్వెస్ట్ చేస్తారు కదా, అలానే ఒకటి కట్టారు ఆడ. ఆ ట్రైన్లా కొన్నిసార్లు ఆ ట్రైన్లో వెళ్తుంటారు కదా వేగంగా, అదే స్పీడ్లో ఒక అమ్మాయి పరిగెత్తేదంట. ఎవరు అది తీసి ఉంటారు టికెట్ కలెక్టర్స్ వచ్చి పట్టుకున్నావు అని చెప్పేసి చూసేసరికి అప్పటికే మాయమైపోయింది అమ్మాయి. అవునా, అంతేకాకుండా కొన్ని 4 సంవత్సరాల తర్వాత అది అమ్మాయిని పట్టుకుందాం అని చెప్పి అనుకున్న తీసి చనిపోయారు. చాలామంది అంటుంటారు, ఊరిక అమ్మ ఇలాంటివన్నీ జరగవు, దెయ్యాలు లేవు అని చెప్పేది అనుకునేది మీరు రాంగ్ ఫ్రెండ్స్. నా లైఫ్లో జరిగింది ఏంది భయ చెప్పండి మీరే. నా లైఫ్లో నేను అబద్ధాలు చెప్తానే మీకు. అంతేకాకుండా ఆడ ప్యాసింజర్స్ ఉంటారు చూడండి, ఆడ ట్రైన్స్ ఇలా వస్తాయి, అక్కడ సీట్లు ఉంటాయి చూడండి, ఆ సీట్లో కూర్చుంటారు. ఏదో వెళ్తున్నట్టుంది, లైట్స్ బ్లైట్స్ అలా ఆగుతూ మళ్ళీ ఆన్ అవర్ అలా జరుగుతూనే ఉన్నాయంట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ స్టేషన్లో ఒక్క ట్రైన్గా నిలబడలేదు ఫ్రెండ్స్. నిజం, నమ్మరు చాలామంది. అంతేకాకుండా నైట్ టైమ్స్ జర్నీ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు ఎక్కువగా నైట్ టైమ్సే తిరగతాయి. వాటికి ఎందుకంటే లైట్ అనేది వాటికి నచ్చదు. అంతే, నాకు కూడా చాలా నేను చెప్పినవి అన్నీ నైటే జరిగినాయి. అందుకని నైట్ టైమ్స్ జర్నీ చేసేవాళ్ళు, హాస్పిటల్స్లో అలా ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్స్ అని ఎందుకు అంటున్నానంటే, హాస్పిటల్స్లో అలా మార్జరీ ఉంటుంది చూడండి, అక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, అడ్మిట్ అయ్యారు, అదే చనిపోయారు. అక్కడ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎవరు, డాక్టర్ లేట్ అయిపోయింది ఆయనకి. డాక్టరా కాదు, సెక్యూరిటీ గార్డ్స్ వాటర్ తాగుదామని చెప్పి లోపలికి వెళ్ళారు ఫ్రెండ్స్, హాస్పిటల్ లోపలికి. అప్పుడు ఒక పేషెంట్ వచ్చి, అయ్యా నాకు కళ్ళు కనిపించలేదయ్యా, నన్ను వచ్చి నాది బెడ్ వరకు డ్రాప్ చేయవా, నీ బెడ్ నెంబర్ అంటే 46 అది మార్జరీ చెప్పారు. ఇదేంటి ఇది మార్జరీ కదా అంటే, నేను దీయాన్ని అని చెప్పండి ఫ్రెండ్. అప్పుడు ఆయన భయపడి పరిగెత్తేసారు బయటకు అలా. ఓకే, అందుకనే హాస్పిటల్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.